శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. వృశ్చిక రాశి వారికి మే నెల ఎలా ఉండబోతుందని చూద్దాం. మే నెల అనేది వృశ్చిక రాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి నెల. ఎందుకంటే మే నెలలో కొన్ని చేంజెస్ అనేవి, మేజర్ చేంజెస్ అనేవి ఈ యొక్క రాశి వారికి జరుగుతున్నాయి. గ్రహస్థితిలో మార్పు చేర్పులు అనేవి ముఖ్యంగా జరుగుతున్నాయి. అవి ఎటువంటి గ్రహస్థితిలో మార్పు చేర్పులు అనేవి మనం ముఖ్యంగా చూద్దాం. ఈ యొక్క రాశి వారిని మనం గమనించినట్లయితే ఈ యొక్క మే నెలలో వచ్చేటప్పటికి గురుగ్రహ సంచారం అష్టమంలోకి అంటే లోహమూర్తిగా మారబోతున్నాడు. ఇది వృశ్చిక రాశి వారికి కొన్ని కష్టాలను తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. మే 14వ తారీఖున ఇక లోహమూర్తిగా మారబోతున్నాడు. అదేవిధంగా వచ్చేటప్పటికి ఇక్కడ మనం గమనించినట్లయితే పంచమంలో అంటే 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు చతుర్థంలోకి రాబోతున్నాడు అన్నమాట. ఇది కూడా వచ్చేటప్పటికి అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని అయితే ఎక్కువగా ఇవ్వదు. ఇది కూడా వచ్చేటప్పటికి లోహమూర్తిగానే మారబోతున్నాడు రాహు ఎటువంటి గ్రహము అనేది కూడా మనం ముందుగా తెలుసుకుందాం. రాహుని ఇంచుమించు శనిగా పోలుస్తారన్నమాట. ఎందుకంటే రాహుబాత్ శనిబాత్ అని చెప్పి అంటారన్నమాట. అంటే రాహువు శని ఇద్దరు ఇంచుమించు బ్రదర్స్ లాంటి వాళ్ళగానే చెప్పచ్చు. ఇంచుమించు వారిద్దరికి కూడా ఒకటే రకమైనటువంటి గుణం కూడా కలిగి ఉంటుంది. ఇద్దరు ఒకటే రకమైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తూ ఉంటారని చెప్పి శాస్త్రం చెప్తుందన్నమాట. ఇప్పుడు అర్ధాష్టమ శని ఏదైతే జరిగిందో, అర్ధాష్టమ శని ప్రభావం, శని ఎటువంటి కష్టాలను ఇచ్చిందో వృశ్చిక రాశి వారికి మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు అర్ధాష్టమ శని స్థితిలోకి వచ్చినప్పటికీ రాహు కూడా రాబోతున్నాడు అన్నమాట. రాహు ఎప్పుడైతే అర్ధాష్టమ శనిలోకి వస్తాడో తన లోహమూర్తిగా అంటే నిష్ఫలాన్ని ఇవ్వగలుగుతాడు. లోహమూర్తి అంటే నిష్ఫలాన్ని ఇచ్చేటువంటి గ్రహంగా చెప్తారు. మరి అదేవిధంగా పంచమంలోకి వచ్చేటప్పటికి శని కొంచెం రజతమూర్తిగా కొంచెం మంచి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు ఈ రాశి వారికి అన్నమాట. ఇది మే 14వ తారీఖున జరుగుతుంది. మే నెలలో మొదటి 14వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం కొంచెం వివరంగా చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ రాశి వారికి ఇక మే 14వ తారీఖు వరకు కూడా కొంచెం అనుకూలత అనేది ఎక్కువగానే ఉంటుంది. వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి స్థితిలోకి రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అది మంచి పరిణామంగానే చెప్పచ్చు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. మంచి అనుకూలమైనటువంటి మీకు కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా పొందగలుగుతారు. పేరు ప్రఖ్యాతుల విషయంలో, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో, చేస్తున్నటువంటి పనిలో ఎక్కువగా ప్రెజర్ అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ ప్రెజర్ నుంచి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. ఇది ఒక మంచి పరిణామంగానే చెప్పవచ్చు. ఎందుకంటే రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి మూల త్రికోణ స్థానంలో ఉన్నాడు అన్నమాట. అంటే ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు ఒక మంచి పేరు ఇవ్వగలుగుతాడు. అంటే మీరు చేసినటువంటి వ్యాసాలు కానీ లేదంటే చేసినటువంటి ఏదైనా ఒక మంచి కార్యక్రమాలకి సంఘంలో ఒక గుర్తింపు పొందడం, మీకు రాజకీయమైనటువంటి ప్రాబల్యం ఏదైతే ఉందో ఆ రాజకీయమైనటువంటి ప్రాబల్యం అనేది మీకు బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఒక గౌరవము, గుర్తింపు అనేది 14వ తారీఖు వరకు మీరు పొందగలుగుతారు. 17వ తారీఖు నుంచి రవి కూడా వచ్చేటప్పటికి సువర్ణమూర్తిగా ఉన్నటువంటి రవి కూడా వచ్చేటప్పటికి తన యొక్క మార్పు అంటే 7వ స్థానంలోకి సప్తమంలోకి మారబోతున్నాడు. సప్తమంలోకి మారబోయినప్పుడు కొంచెం ఫలితాన్ని తగ్గించే విధంగా ఉంటాడు. ఖర్చు విషయంలో ఖర్చు కారకుడుగా ఉంటాడు అన్నమాట. అంటే డబ్బు ఖర్చు పెట్టడం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. ఇక్కడ వచ్చేటప్పటికి అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా కొంచెం జాగ్రత్తలు 15వ తారీఖు వరకు తీసుకుంటే మంచిది. అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యంగా చేయబదులు ఎక్కువగా ఇవ్వటం కానీ, లేకపోతే ఫ్రెండ్స్కి డబ్బులు ఇవ్వటం కానీ, ఇచ్చినటువంటి డబ్బులు ఈ రోజుల్లో సమాజంలో వెనక్కి తిరిగి వచ్చేటువంటి స్థితి అయితే లేదు. ఎవరు డబ్బులు తీసుకుంటారు కానీ డబ్బులు తిరిగి ఇచ్చేటువంటి వారు ఎవరు లేరు. ఎవరన్నా మిమ్మల్ని అడిగినా సరే బ్యాంక్ లోన్లో హెల్ప్ చేస్తానని చెప్పండి కానీ చేతి డబ్బులు ఇచ్చి అనవసరంగా ఇరుక్కోవాల్సినటువంటి గత్యంతరం అయితే ఈ రోజుల్లో కనిపించట్లేదు. రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకి మొదటి 14వ తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి 14వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి స్థితిలోనే ఉంటాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా 14వ తారీఖు వరకు కూడా సుసంపన్నంగా ముందుకు జరిగేటువంటి కార్యక్రమాల్లో సాఫీగానే ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొనడం, మానసిక ప్రశాంతత పొందడం ఇవన్నీ 14వ తారీఖు వరకు ఉంటుంది. వయోవృద్ధులుగా ఆరోగ్యపరంగా ఎవరికైతే కొంచెం ఆరోగ్యం బాగాలేనటువంటి వారు, వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో వయసైనటువంటి వారందరూ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. రాబోతున్నటువంటి సప్తమంలోకి రాబోతున్నటువంటి రవి వచ్చేటప్పటికి శరీరంలో ఉష్ణము అంటే వేడి, ఆ వేడిని బాగా పెంచగలుగుతాడు. అది ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కూడా క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా శారీరక ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అలసిపోవటం ఎక్కువగా ఉంటుంది.
ఆ విషయాన్ని 1-2 సార్లు గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి రేపు రాబోతున్నటువంటి 14వ తారీఖు నుండి లోహమూర్తిగా మారబోతున్నటువంటి గురువు నిష్ఫలితాన్ని ఇస్తాడనమాట. అంటే ఫలితాన్ని తక్కువగా ఇస్తాడు. అంటే విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థుల మటుకు ముఖ్యంగా కష్టపడి చదవాలి. మరియు అదేవిధంగా బుక్ స్టాల్స్ రన్ చేసేటువంటి వారు, పుస్తకాలకు సంబంధితమైనటువంటి ముద్రణ చేసేటువంటి వారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మటుకు కొంచెం అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తే మంచిది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ముఖ్యంగా గోల్డ్ బిజినెస్ చేసేటువంటి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త అనేది అవసరం ఈ రాశి వారికి. ముఖ్యంగా గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్తే మంచిది. ఎందుకంటే గురువు అంత అనుకూలమైనటువంటి స్థితిలోకి లేడు, లోహమూర్తిగా ఉండబోతున్నాడు అన్నమాట. కాకపోతే తర్వాత నేను గురువు గురించి పూర్తి వీడియో చేయడం జరుగుతుంది. కొన్ని మార్పు చేర్పులు ఈ యొక్క సంవత్సరంలోనే ఉన్నాయి. అవి కొన్నిసార్లు రాశి వారికి అంటే రాబోతున్నటువంటి కొన్ని నెలల్లో కొన్ని మంచి యోగాలు కూడా ఇవ్వబోతున్నాయి అన్నమాట. వాటి గురించి కూడా నేను సవివరంగా నెక్స్ట్ రాబోతున్నటువంటి వీడియోలో వివరిస్తాను. ఇక్కడ మనం గమనించాల్సిందంటే రాహు యొక్క స్థితి కూడా ఈ యొక్క నెలలో 18వ తారీఖున యొక్క మార్పు జరుగుతున్నది. 18వ తారీఖు మార్పు జరుగుతున్నటువంటి యొక్క రాహు అర్ధాష్టమ స్థితిలోకి వెళ్తున్నాడు. తను కూడా వచ్చినప్పటికీ లోహమూర్తిగా మారబోతున్నాడు అన్నమాట. లోహమూర్తిగా మారబోతున్నటువంటి రాహు వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను సృష్టించే విధంగా ఉంటాడు. ముఖ్యంగా వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా సొంత గృహం, వాహనం, స్థిరచరాస్తులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పరిరక్షణ తీసుకోవాలి. వాటిని అమ్మాల్సినటువంటి పరిస్థితి కల్పించేటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా తీసుకున్నట్లయితే వాటిని కాపాడుకోవడానికి మీరు చేసేటువంటి ఫలితాల్లో మీరు గ్యారంటీగా విజయాన్ని సాధించగలుగుతారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు, పెద్ద చేంజెస్ తీసుకోకుండా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు, శరీరంలో జుట్టు రాలిపోవడం కానీ ఇటువంటి ప్రభావం కూడా ఆరోగ్యపరంగా కొంచెం చూపించగలుగుతుంటున్నాడు. శని అటువంటి ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు. శని ఎటువంటి ఫలితాన్ని చూపిస్తాడో రాహు కూడా అటువంటి ఫలితాన్ని చూపిస్తూ ఉంటాడు. మీ యొక్క స్వజాతకంలో కూడా వచ్చేటప్పటికి ఇటువంటి గ్రహస్థితి ఆల్మోస్ట్ గోచరిస్తూ ఉంటుంది. మీరు మటుకు ఈ యొక్క ప్రభావాన్ని లోనవుతున్నట్లయితే దానికి తగినటువంటి రెమెడీస్ అనేవి కూడా మీరు స్టార్ట్ చేయాలన్నమాట. ముఖ్యంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా మేజర్ చేంజెస్ ఉన్నటువంటి ఉద్యోగంలోనూ మేజర్ చేంజెస్ తీసుకునేటప్పుడు దానికి కారకంగా కూడా రాహు ఉంటాడు. రాహు సంవత్సరంన్నర పాటు తన యొక్క స్థానంలో ఉండగలుగుతాడు. ఈ యొక్క నెల 18వ తారీఖు నుంచి ఈ యొక్క మార్పు అనేది జరగబోతున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. 14వ తారీఖు వరకు కొంచెం అనుకూలతంగా ఉన్నప్పటికీ 14 నుంచి కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది. రొటేషన్ పరంగా వ్యాపారంలో కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే బుధుడి యొక్క సంచారం అనేది 6వ తారీఖు, 21వ తారీఖు అనుకూలమైనటువంటి స్థానాల్లోకి మారుతున్నాయి. కాబట్టి బుధుడి యొక్క సంచార రీత్యా అనుకూలత అనేది ఉంటుంది. అంటే రొటేషన్ సమయానికి రావాల్సినటువంటి డబ్బు కానీ, జీతం కానీ, ఫైనాన్షియల్గా కానీ కొంచెం మొబిలిటీ అనేది ఉంటుంది. మరీ స్టాగ్నెంట్గా అయితే ఉండదు. కాకపోతే ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేయాలి ఈ యొక్క నెల అనేది మనం చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికీ గురుగ్రహ మంత్ర జపం చేయండి. మరి మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాడు. మేధా దక్షిణామూర్తి జ్ఞాన స్వరూపుడు. ఈయన దక్షిణామూర్తి సాక్షాత్తు బ్రహ్మకి, విష్ణువుకి వేద జ్ఞానాన్ని మరియు అదేవిధంగా జీవితం సత్యాన్ని బోధించినటువంటి వాడు మేధా దక్షిణామూర్తి. త్రికోటేశ్వర స్వామిలో దేవాలయంలో కోటప్పకొండలో గురుగ్రహ లింగం అంటే గురువు యొక్క ముద్రతో ఉన్నటువంటి లింగం ఉంది. అక్కడ మేధా దక్షిణామూర్తి సాక్షాత్ వెలిశాడు. అక్కడ వెళ్ళి ఆ యొక్క స్వామిని దర్శించినట్లయితే గురుబలం అనేది పరిపూర్ణంగా పొందగలుగుతారు. వైరాగ్యమూర్తి మేధా దక్షిణామూర్తి. ఇక రాశిలో ఉండేటువంటి వారు వటవృక్షం చుట్టూరు, బోధి వృక్షం చుట్టూరు ప్రదక్షిణ చేయండి. మరియు అదేవిధంగా కింద దీపాన్ని వెలిగించండి. గురువారం పూట ఈ యొక్క కార్యక్రమం చేయండి. గురుగ్రహ బలం అనేది కూడా పొందగలుగుతారు. వాటితో పాటు రాహుగ్రహ మంత్ర జపం చేసుకోండి. దుర్గాదేవిని పూజించండి. బుధవారం పూట ఎర్రటి బొట్టు అంటే